జగన్. ఎందుకని? ఎందుకని ఆయన వన్నారు మేము బతికేది. ఆయన వల్లే బతుకుతున్నాడు. ఏమిస్తున్నాడు? బియ్యం ఇస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నాడు, బాధల కష్టాలు ఉంటే చూస్తున్నాడు. ఇప్పుడు నెల నెల వచ్చేదా మీకు పింఛన్? నిజమేనా? నిజమే. ప్రతి నెల ఫస్ట్ తారీఖుకి వచ్చేది. ఫస్ట్ లేకపోతే 31 లేదా 30 అంటే ముందే ఫస్ట్ తారీఖు ముందే. ఫస్ట్ తారీఖు ముందల. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ రోజు ఎందుకు రాలేదు? మరి ఎందుకు రాలేదంటే ఆపారు. మరి ఎందుకు ఆపారో తెలియదుగా బాబు నాకు. వాలంటీర్లు రావద్దని చెప్పారు మరి చంద్రబాబు గారు. మీరే వెళ్ళి తెచ్చుకోవాలంట. మీకు వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉండేది? వాలంటీర్లు వచ్చినప్పుడు బాగానే ఉండేది. ఇచ్చేవాళ్ళు, తీసుకున్నామో వచ్చేసేవాళ్ళం. ఎలా వాడుకునేదాని ఆ పింఛన్? మరి ఇంటికాడ సగం, నాకు సగం. ఇంట్లో సగం ఇచ్చేదాని. నువ్వు భలే నవ్వుతున్నావు. పింఛన్ 3000 వచ్చేదా? ఇటు చూడన్నా. మరి వాళ్ళకి నేను ఇస్తే నేనేం తిన్నా మరి. మొత్తం ఇవ్వకుండా సగం ఇంట్లో ఇచ్చి సగం నువ్వు వాడుకునేదాన్ని 3000లోనే. మరి ఎలా ఎట్టా? మరి నేను 30 మరి ఇప్పుడు ఇంత సంతోషంగా నేను ఇంట్లో ఇచ్చాను చెప్తున్నా. ఇప్పుడు ఈ నెల రాలేదు కదా? రాలేదంటే మరి పరిస్థితి ఏముందో? నేను ఎక్కడికి వెళ్తా? ఈ నెల అంటే అట్ట ఉంటాం. ఇంకేం చేస్తాం? బియ్యం వండుకుంటాం. లేకపోతే అట్ట ఉంటాం. ఇంక చేసేది జగన్ గారు కావాలా, చంద్రబాబు గారు కావాలా? ఆయనే కావాలి నాకు. చెప్పాలి జగన్ గారే గెలిపిస్తాం. మరి చంద్రబాబు గారు ఏమంటున్నారంటే, జగన్ ఓడిస్తాను నేను, మీరు పింఛన్లు వెళ్ళి తెచ్చుకోవాలి, నేను ఉన్నప్పుడు తెచ్చుకున్నట్టే అంటున్నాడు. అదంతా ఉంటుంది. ఎవరు నమ్మరుగా? నమ్మరా? ఎక్కువ ఇస్తా అంటున్నాడు మీకు. 4 బాగా నమ్మకం నాకు. 4000 ఇచ్చినా వద్దా? కావాలి. ఎవరు కావాలి? చంద్రబాబు గారు కావాలా, జగన్ గారు? జగన్ గారు. చంద్రబాబు వస్తే ఇస్తా అంటున్నాడు. డబ్బుతో సమస్య లేదు, వాళ్ళు ఉంటుంది రేపు పోద్ది. మరి ఆయనే కావాలి. ఆయనే ముఖ్యం. ఎందుకు అంత అభిమానం నీకు ఆయన అంటే? నాకు అందరిని బతికెత్తున్నాడు, అందరిని చూస్తున్నాడు. లేనోళ్ళు అంత రౌడీజం చేస్తున్నాడు, గుండాయిజం చేస్తున్నాడు అని చెప్తుంటే లేదు, నమ్మను నేను. నమ్మవా? ఇష్టం లేని వాళ్ళు అంటారేమో. ఇష్టం లేని వాళ్ళు అంటారు. నీకైతే నచ్చింది ప్రభుత్వం? నాకు నచ్చింది. నమస్కారం అమ్మ. నీ పేరు? ఈరమ్మ గారు. మీకు పింఛన్ వచ్చిద్దా నెల నెల? ఈ నెల వచ్చిందా? రాలా. ఏమైంది తెలీదా? చంద్రబాబు గారు తెలుసా? మాకు రాలా. చంద్రబాబు గారు తెలుసా? సైకిల్ గుర్తు. సైకిల్ ఈసారి ఎవరు కావాలి నీకు? నెక్స్ట్ ఎవరు గెలవాలి? జగనా, చంద్రబాబు? జగమా? ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు? ఎవరు కావాలి? జగనేనా? ఎందుకని చెప్పు మామ్మ. నీకు జగన్ ఎందుకు కావాలి? 3000 ఇస్తున్నాడా? అయ్యో, నీకు నెల 3000 వస్తుందా? మరి ఈ నెల రాలేదు కదా? వచ్చిందా? రాలేదు. ఎవరికి లేదా? చంద్రబాబు గారు ఆపిచ్చారు. చంద్రబాబు రాపిచ్చాడు అంటావు. మరి అందరికి ఇల్లు తల్లు ఇచ్చాడు. మన రాల నాకు ఇచ్చాడా? ఇల్లు తల్లు నాకు ఇచ్చాడా? సరేలే, వచ్చింది. వాళ్ళందరికి ఇచ్చాడు. అక్కడ అందరు కట్టుకున్నారు. ఇస్తారులే, నీకు కూడా ఇస్తారు. అక్కడే అడ్డ. మరి ఇప్పుడు నీకు ఈ నెల వాలంటీర్లు వచ్చి ఇస్తారు తెలుసా నీకు పింఛను? పొద్దున్నే నీకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కదా? ఇచ్చేవాళ్ళ? నీకు అది నచ్చిందా ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు? మరి నెక్స్ట్ నీకు చంద్రబాబు గారు ఉన్నారు కదా, ఆయన 4000 ఇస్తా అంటున్నాడు. సైకిల్ గుర్తు ఆయన ఇచ్చాడు. మరి అందరికి ఇచ్చాడు. ఇల్లు చల్లలు ఇచ్చాడు. మరి నాకు ఇచ్చాడా? చంద్రబాబు అని చంద్రబాబు అని అంటున్నావు. వాళ్ళందరికి కట్టుకున్నారు. మరి నాకు ఇచ్చాడా? ముసలమ్మకి అందరికి ఇచ్చాడు. నాకు ఇచ్చాడా? సరే, మొత్తానికి నీకు ఎవరు కావాలి? నాకు జగన్ గారే కావాలి. సరే, మరి
నా పేరు కోమట్ల శ్రీదేవి. కోమట్ల శ్రీదేవి గారు, మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది, ప్రతి నెల వస్తుంది. ఇంతకు ముందు ఎలా తీసుకునేదానివి? ఇంటికి వచ్చి ఇచ్చేళ్ళేవాళ్ళు వాలంటీర్లు. మరి ఇప్పుడు ఏమైంది? ఏమి లేదు. ఇప్పుడు వచ్చిందా? లేదండి, నిన్నటి నుంచి పింఛనీ లేదు, ఏమి లేదు, కూర్చున్నాం. ప్రతి నెల ఈ రోజుకి మీ చేతిలో పెన్షన్ పడేది? అవునా కదా? 1 తారీఖే ఇచ్చేసేవాళ్ళు మాకు. 3:00కల్లా లెగ్గొట్టి ఇచ్చేసావు. లెగ్గొట్టి ఇచ్చేవాళ్ళు మాకు. సిగ్నల్ లాగదని చెప్పేసి మా కాలనీలో, ఇక్కడ కాదు మాది పెడనపాలెం. తెల్లవారుజామునే ఫోన్లు చేసి లెగ్గొట్టేవాళ్ళు మాకు వాలంటీర్లు. ఇప్పుడు ఏం లేదు, వాలంటీర్లు ఆపేశారంట కదా, వాలంటీర్లని ఆపేసాడంట. మరి ఇవ్వద్దని ఆపాడు, ఏం చేశారో పాపం పుణ్యం మనకు తెలియదు. అదే మంచిదేగా, మరి మాలాంటి వాళ్ళు మెట్ట బతకాలి, భర్తలు లేని వాళ్ళము, మరి అదేగా బాధ మాకు. ఎక్కడ సరిపోతుంది బాబు అది మాకు. అలాగే వాడుకుంటా. నా కొడుకు అట్టాగే ఉండ రోజు వెళ్తాడు, లేని రోజు లేదు. మా ఆయన లేడు, హార్ట్ అటాక్ చనిపోయింది. అట్లాగే బతుకుతున్నాం. మీకు 3000 ఇంటి సాగించుకోవడానికి సరిపోతుంది. మరి ఇప్పుడు అదే 3000 మరి ఇప్పుడు అది కూడా రాకుండా చేశాడు కదా. అదే మరి వాలంటీర్లు వచ్చింటే మీకు కరెక్ట్ గా ఉండేది. మరి ఇప్పుడు ఎవరు కావాలి మీకు? మాకు ఆయనే కావాలి. ఎవరు? జగనే కావాలి. జగన్ గారే కావాలి. జగన్ గారే కావాలి. చంద్రబాబు గారు వస్తే ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా, 4000. ఎక్కువ వద్దే వద్దు, ఆయన వచ్చినప్పుడు సంగతి చూసుకుందాం. ఈయన వస్తే చాలు మాకు. ఏంటి మమ్మ? 4000 ఇస్తామో చస్తాము. ఆయన ఇచ్చేటప్పుడు 4000 ఇస్తాడు, 5000 మన్నట్టు కానీ 3000 అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంక మనకి ఇచ్చేదేమన్నా? మమ్మల్ని కూడా చంపుతాడు, డబ్బులు ఇవ్వకుండా రేపు పొద్దుని. ఎంటీ రామారావు మా అన్నయ్య, మాకు నా కొడుకు చంపేశాడుగా. ఏసిన ఏమవుతున్నాడు? ఆ చిల్మాట మేము అల్లాడిపోతున్నాం. అప్పుడు ఎట్టింది మాకు ఉంది, అప్పుడు ఇచ్చేది ఏమీ లేదు. జగన్కే వేస్తాం ఎక్కడ ఎవరు వచ్చినా. చంద్రబాబు నాయుడు వెయ్యి రాడు, నేను వెయ్యం, మేము వెయ్యం. 10,000 ఇచ్చినా వెయ్యము, 20,000 ఇచ్చినా. అప్పుడు దాకా ఎంత 1,00,000 ఇచ్చినా వెయ్యము. అట్ట ఒకసారి దాన్ని పెడతారు, 10 సార్లు మేము ఎట్టాలి దండాలి. మాకు చూసేవాళ్ళు ఎవరో లేరు. ఎట్టగా అంటారు, గెలిచేదాకా మీకు ఇస్తాం, మీకు ఇస్తాం, మీకు ఇస్తాం అంటారు. గెలిచినాక ఎవడు ఎవరు వేయను, వేయను. 5 చాలు, 3 చాలు. పేరండి? మాదిపల్లి లక్ష్మణ స్వామి. ఇప్పుడు మీకు ప్రతి నెల పెన్షన్ వస్తుందా? మరి ఈ నెల రాలేదుగా? ఈ నెల రాలేదు. ఎందుకంటారు? ఎందుకంటే ఆపేయండి. ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడా? ఎందుకని ఆపారు? ఏమో మరి తెలియదు. ప్రతి నెల వాలంటీర్లు వచ్చి ఇచ్చినప్పుడు బాగుందా? మరి బాగుందిగా, వాళ్ళు ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఈ నెల మాత్రం రాలేదు. మరి చంద్రబాబు గారు ఇప్పుడు ఆపిచ్చారు కదా, ఈసారి ఆయన గెలిస్తే వాలంటీర్లు ఉంచుతాను, ఇంకా ఎక్కువ పెన్షన్ ఇస్తాను అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏం మరి సంగతి తెలియదు మరి. ఆయన ఉంటే చాలు, జగన్ ఉంటే చాలు. చాలా జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా. ఎక్కువ వచ్చినా సరే 3,000 చాలు. వాడుకుంటున్నాం. 3,000 ఎలా వాడుతావు నీకు పెన్షన్? మేము పిల్లలు పిల్లలు ఉన్నాయి, అక్కడ పిల్లడు ఉన్నాడు, అక్కడ పిల్లడు నాకు 3 మనవాళ్ళు. మా ఆవిడ నేను 2 కొడుకులు. ఓ కొడుకు పరారైపోయాడు, ఓ కొడుకు ఏమో ఇంట్లో ఉన్నాడు. అది తాగేసి వస్తాడు, మేము మమ్మల్ని తింటే తింటాం, లేదు లేదు. ఆ 3,000 జరుపుకుంటాం. అంటే కొడుకు పట్టించుకోకపోయినా మీకు 3,000 పెన్షన్ ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు ఈ నెల రాలేదు కదా, మరి మీ పరిస్థితి ఎలా ఉంది? ఏం చేద్దామండి మరి, వస్తాయో రావో చెప్పండి. కానీ అదే కావాలి. అవునండి, 3,000 చాలండి. నా పేరు పారిపోయిన పార్వతి. పార్వతి గారు, ప్రతి నెల మీకు పెన్షన్ వచ్చేదా? నెల నెలకు వస్తున్నాయి. నెల నెల ఏ రోజు తీసుకునేదాన్ని? 1 తారీఖు ఇచ్చేసేవాళ్ళు. 1 తారీఖు తీసుకునేదాన్ని. మరి ఈ రోజు 1 తారీఖే కదా. రాలేదు. ఇచ్చాడా? రాలా, ఇవ్వలేదు. ఎందుకని? రాచాది జగన్ జగన్ నాకు పేరు కాదు. చంద్రబాబు నాయుడు ఇస్తలే, ఇవ్వనిస్తలేదంట, ఆపిచ్చేసారంట. అవునా? ఆపిచ్చేసారు. మరి ఎందుకు ఆపిచ్చాడంట? ఓట్లు వేయలేదని. మేము వెయ్యం ఓట్లు వాళ్ళకి, వేయను. ఇచ్చిన ఎన్ని రోజులకైనా ఏమన్నా ఈయనకే వేస్తాం. ఈసారి చంద్రబాబు గారు వస్తే మరి 4,000 ఇస్తా అంటున్నాడు. అప్పుడని ఈయనకే వేస్తాం. ఇచ్చిన 4,000 వచ్చినాక అక్కడ ఈ సార్లు మాకు. ఇప్పుడు జగన్ గారు వాలంటీర్లు పెట్టాడు మీకు ఇవ్వడానికి. వాలంటీర్లు అంటున్నాడు, వాలంటీర్లు తీసేయాలి,
ఇప్పుడు ఇవ్వద్దు అని చెప్పేసి ఆపిచ్చాడు. మరి మరి ఒక పింఛన్ వస్తే మీరు ఎలా వాడుకునే వాళ్ళు? అయ్యే తెచ్చుకుని అట్టకపోతున్నాం బాబు. కొడుకులుండ కూతురుండ మాకేం పెడతారు బాబు, అయ్యే తెచ్చుకుని వాడుకుంటున్నాం. అయ్యే వాడుకుంటున్నాం. అట్టకి తెచ్చుకుని బియ్యం తెచ్చుకొని అట్టకి వండుకుంటున్నాం. బియ్యం ఇస్తున్నారు అయ్యే తెచ్చుకుని వాడుకుంటారు. అయ్యే వాడుకుంటున్నాం బాబు. నాకు జగనే కావాలి బాబు. ఆయన ఎన్ని వేలు ఇచ్చినా సరే మాకు అయ్యే జగనే కావాలి. ఎన్ని వేలు ఇచ్చినా మాకు జగనే కావాలి. ఏమో కేసు పెట్టారంటండి, ఇస్తలేదని కేసు పెట్టారంట. వారిని తీసేయమంటున్నాడంటగా, తీసేయమని కేసు పెట్టారంట. వస్తారు జగన్ గెలితే ఇస్తాడుగా, వస్తాడు ఇంటిగా ఇస్తాడుగా. పొద్దున్నే ఇచ్చేస్తాడుగా, 4ంటికి 5ంటికి చేస్తున్నారుగా. నమస్కారం అయ్యా బాబు. తీసుకున్నాం. ప్రతి నెల ఈ నెల రాలేదు బాబు. రాలా. ప్రతి నెల వచ్చిందా? ఫస్ట్ తారీఖుకే వచ్చి. మరి ఈ నెల ఎందుకు రాలేదు అనుకుంటా? అదే ఆయన జగన్ కూడా రావట్లా నాకు. ఆయన ఇవ్వలే, ఆపేశాడంట. ఎవరో తెలుగుదేశం ఆయన చంద్రబాబు గారు. మరి ఎందుకని ఆయనకి నచ్చట్లేదు? ఏమో మరి మేమేమో నచ్చలేదు మరి ఆయనకి. అది మీకు ఆపిచ్చాడు. మరి ఆపిచ్చాడు. మరి మేము బతకాలిగా. నెల నెల మీకు వస్తే ఎలా వాడుకుంటారు? ఎట్టాగో అట్టే ఉన్నప్పుడు కాసిన తీసుకుని దాంట్లోనే ఒక 150 తీసుకుని అట్ట వాడుకుంటాడు నెలంతా. మరి ఇప్పుడు ఈ నెలలో నీకు ఖర్చులు ఉంటాయి. మరి ఉంటాయి. ఇప్పుడు రాలా. మరి ఎలా ఉంది నీకు? ఏమంత బాధగానే ఉంది మరి. మరి అది జగన్ అంటే ఫ్యాన్కి సైకిల్ అంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు జగన్ కంటే ఇస్తాడు. అవి ఇచ్చినా చాలు మాకు. చాలు ఎక్కువ కాసుకు పోం. చాలు అయ్యి. అది సరే.